వెరీ గుడ్ మార్నింగ్ గాయ్స్. డే 7కి అయితే వచ్చేసినాం. చలో అయితే ఎట్లుంది, కొత్త టీ షర్ట్ తీసుకున్నా. నేను ఇప్పుడైతే లైబ్రరీకి పోతున్నా. యూఎస్కి వచ్చినప్పటి నుంచి లైబ్రరీకి అయితే ఎప్పుడు పోలేదు. సో ఇప్పుడైతే పోయి లైబ్రరీ ఎట్లుందో చూద్దాం, జస్ట్ చూసేద్దాం. విల్ ఎక్స్ప్లోర్ ఇట్. ఓకే, నేను లైబ్రరీకి అయితే వచ్చినాము. ఈ లైబ్రరీలో అయితే 20 to 30 సిస్టమ్స్ ఉన్నాయి. మన ఆ సిస్టమ్స్ అయితే బ్రౌజ్ చేసుకోవచ్చు అండ్ దానిలో ఉన్న రిసోర్సెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ ఏమైనా మనకు కావాల్సిన యూజ్ చేసుకోవచ్చు. లైబ్రరీస్ లో ఏంటంటే కొన్ని ఈవెంట్స్ జరుగుతుంటాయట, కొన్ని స్కిల్స్ నేర్పించే ఈవెంట్స్. సో వాటికి కూడా అటెండ్ కావచ్చట. ఇప్పుడే లైబ్రరీ నుంచి అయితే బయటకు వచ్చిన, ఒక గంట సేపు అవుతున్నా. మస్తుండే. లైబ్రరీకి అయినా లైబ్రరీకి వాళ్ళతో మాట్లాడినా, లైబ్రరీ ప్రాసెస్ ఏంది, ఏమైనా కార్డ్ తీసుకోవాలి, ఏమైనా పే చేయాలని చెప్పేసి. లైబ్రరీ అయితే ఫ్రీ అంట మామ. సో లైబ్రరీ కార్డ్ అయితే ఇచ్చారు, నన్ను ఒక కార్డ్ సెలెక్ట్ చేసుకోమన్నారు. సో కార్డ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అయితే చూసి కొంచెం బొమ్మలాగా ఉండేది అయితే తీసుకున్నా. దిస్ ఈజ్ సూపర్ రీడర్. ఓకే మామ, లెట్స్ గో టు జిమ్. మళ్ళా ఇక బేసిక్ వార్మప్ అయితే చేసినా మామ. ఇక తర్వాత ట్రెడ్మిల్, యోగా అయితే ఫినిష్ చేసుకున్నాం మామ. ఇక కొత్త వర్కౌట్ ఫాలో అవుతున్నా కదా, అదైతే చేసినా మామ. ఇక లైబ్రరీలో అయితే కిడ్స్ కోసం అయితే అవుట్డోర్ గేమ్స్ అయితే ఉన్నాయి అండ్ ఇండోర్ లో కూడా చెస్ అలాంటి గేమ్స్ అయితే ఒక రూమ్ ఉంది, స్పెషల్ రూమ్, అన్ని గేమ్స్ ఆడడానికి. కిడ్స్ కోసం కూడా ఒక బుక్స్ కోసం, కిడ్స్ కి పెట్టాల్సిన బుక్స్ అన్ని ఒక రూమ్ లో పెట్టారు. అంటే ఒక పెద్ద రూమ్ లో ఓన్లీ కిడ్స్ కోసం ఆ రూమ్ బుక్స్ అన్ని పెట్టుకోవడానికి. అండ్ మన కోసం అయితే ఒక పెద్ద హాల్లో అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. మనకి వాళ్ళ బుక్స్ దొరకకపోయినాయి అనుకోండి, వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న వేరే డిఫరెంట్ లైబ్రరీస్ నుంచి అయితే మనకు కొత్త బుక్ తెస్తారు. ఆ బుక్స్ వస్తే మనకు ఇంటిమిడేట్ చేస్తారు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే సైలెన్స్ రూమ్స్ అనేవి ఉంటాయి. సో ఆ రూమ్స్ లలో చాలా సైలెంట్ గా ఉంటారు అనమాట. సో దానిలో పోయి మనం కూర్చోవచ్చు. నేనైతే పోయినాకైతే ఆ రూమ్ లో పోయి కూర్చున్నా. ఈ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉంది. ఆ రూమ్ అయితే, సైలెంట్ రూమ్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉంది. ఇక లైబ్రరీలో అయితే క్లోజ్ అయ్యే ముందు అయితే హాఫ్ అన్ అవర్ ముందు ఆ మైక్ లో అనౌన్స్ చేస్తారు. తర్వాత 15 minutes ముందు, తర్వాత 10, తర్వాత 5 minutes ముందు అయితే అనౌన్స్ చేస్తారు. తర్వాత అయితే మనం వెళ్ళిపోవాల్సిందే. మామ జిమ్ వర్కౌట్ అయితే అయింది. ఇవాళ అయితే ఖతర్నాక్ అయింది మామ జిమ్ వర్కౌట్. అసలు ఫీలింగే వేరే లెవెల్ ఉంది. అంటే ఎట్లా అనిపించింది అంటే యూఆర్ ఓకే, యూఆర్ డూయింగ్ ఓకే అనిపించింది. సో బాగా అనిపించింది జిమ్ అయితే నాకు. ఇవాళ 1:40 పైన వేసి ఉండే. ఇంకా రిమైనింగ్ యోగా అయితే రిమైనింగ్ ఉంది. బట్ మా ఫ్రెండ్స్ బయటకు పోదామన్నారు బఫెలో వైల్డ్ వింగ్స్కి. సరే పోయి వచ్చినాక చేద్దామని చెప్పేసి అయితే ఇక జిమ్ క్లోజ్ చేసుకొని వచ్చేసిన. ఇవాళ ఎక్సర్సైజ్లో నాకైతే బాగా నచ్చింది ఏంటంటే లెగ్ కర్రల్ మామ. మస్తు అనిపించింది మామ. చేస్తుంటే మాత్రం ఘోరగా పెయిన్ఫుల్గా అనిపించింది. బట్ మజా వచ్చింది అయితే అదే. అది ఇంకా వేయాలనిపించింది. ఇట్లా కాళ్ళలో నరాలు నొప్పి లేస్తుంటే ఇంకా మస్తు ఫీలింగ్, ఇంకా చేయాలి, ఇంకా గట్టిగా వేయాలన్నట్టు ఫీలింగ్ వచ్చింది. బట్ అదైతే కథ నాకు ఉంది మామ. Bro, do you want spicy biryani? $75 బై చేసి 15% ఆఫ్ అంట. సో తీసుకోమని చెప్పిన, పంపిట్ బై చేసి మాట్లాడు. చెప్పు బ్రో, చెప్పేది ఎంత ముందు చెప్పినావు. ఎంత డిస్కౌంట్ కావాలి చేసి? 80 అయితే ఇంకా 20% కట్టద్దాను. 20% కూపనా? అందుకేనా బ్రో ఇండియా నుంచి వచ్చింది నువ్వు. నీకెంత డిస్కౌంట్ కావాలి బ్రో? చెప్పు బ్రో. నీ ఇంతకుముందు 85% కావాలంటే ఇక బ్రో మంచి లేవా మొత్తం మనే కదా. పక్క టేబుల్ పట్టుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నావా షోకేస్? మెల్ల డ్రింక్ తాగి లేచిపోదామని ప్లానింగ్. బ్రో బ్రో నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది బ్రో ఇక్కడ? ఇట్స్ గుడ్. నీది ఎట్లుంది బ్రో? అట్లుందా నీది? నీది బ్రో ఎట్లుంది? గొర్రె పల్లెటూరు వాళ్ళు కూడా యా అంటుర్రు. నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది బ్రో? బ్రో నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? బ్రో ఎందుకు బ్రో మీ ఫ్రెండ్ వంకర మోదీ వెళ్తావా? వీడు ఎప్పుడు సినిమా చూసుకుంటూ ఉంటాడు. 85% డిస్కౌంట్, 15% డిస్కౌంట్ అంటాడు. ఫినిషింగ్ టచ్ నెక్స్ట్ లెవెల్ మామ. ఇట్స్ ఓపో సెల్ఫీ మూమెంట్ మామ. ఇదైతే మేము తిన్న రెస్టారెంట్ ఉండే, ఒక ఫోటో అనుకుంటాం 4 ఫోటోలు దిగినాం. ఈ మెయిల్ కి అయితే పంపించుకోవచ్చు మనం ఫోటోస్. అందరం కలిసినాం కదా అని చెప్పి 2 స్టెప్లు వేద్దామని చెప్పి అయితే అందరు కలిసి స్టెప్లు వేసారు మామ. ఇంతకుముందే మా ఫ్రెండ్స్ అయితే వేరు మామ. ఇక బ్యాక్ టు వర్క్. ఇది లేట్ నైట్ మామ, కానీ ఇక టాస్క్ అయితే ఫినిష్ చేసి వాడుకుందాం అనుకుని అయితే రెడీ అయినా. లెట్స్ డూ ఇట్ మామ. ఇప్పుడైతే నా 2 వీడియోస్ ఎడిట్ చేయాలనుకున్నా. ఆ 2 వీడియోస్ అప్లోడ్ చేసేసి మళ్ళీ Day 6 and Day 7 వీడియోస్ అప్లోడ్ చేయాలి.